రాత్రికాల ప్రార్థన. అత్యంత శక్తిమంతుడువైన దేవా, పరలోకమందు ఆసీనుడువై ఉన్న మా ప్రియ ప్రభువా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని రక్షించారు, కాచి కాపాడారు తండ్రి. ముఖ్యముగా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ఈ సమయం వరకు సజీవులుగా ఉంచారు నాయన. అవును తండ్రి, ఎంతోమంది వారి ప్రయాణాలలో, వారి పనులలో, వారి యొక్క కుటుంబంలో వారు శోధనలు అనుభవించారు, ప్రమాదాలకు గురయ్యారు, కృంగిపోయారు. కానీ మీరు మాకు తోడయుండి ఈరోజంతా నెమ్మదికరంగా కొనసాగించుటకు కృప చూపించినందుకు అయ్యా, మా పనులను ఆశీర్వదించి, మా ప్రయాణాలను దీవించి, మమ్మల్ని క్షేమకరంగా గృహాలు చేర్చినందుకు అయ్యా, మరొకసారి మీ సన్నిధిని మేమందరం సజీవులుగా చేరి స్తుతించుకునే భాగ్యమును అనుగ్రహించినందుకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 7వ చరణము. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయ్యున్నాడని కీర్తనకారుడు అయా కీర్తిస్తున్న రీతిగా ఈ రాత్రిన మేము కూడా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా పక్షంగా ఎవ్వరూ లేకపోయినప్పటికీ, మాకు విరోధముగా అందరూ మాట్లాడుతున్నప్పటికీ, అయా మాకు సహాయకరంగా ఎవరు కూడా లేకుండా మాకు సమస్యలను సృష్టిస్తూ మమ్మల్ని బాధపరుస్తున్నప్పటికీ తండ్రి, మీరు మా పక్షంగా ఉన్నారని, మీరు మాకు సహకారి అయి ఉన్నారని, ఏ విషయమును గూర్చి చింత, ఏ విషయంను గూర్చిన భయము లేకుండా మేము జీవించాలని, అయ్యా ఎవరు కూడా మమ్మల్ని ఎదిరించే శక్తి వారికి ఉండదని అయ్యా మీరు మాకు ఈ రాత్రి సమయంలో ధైర్యము దయచేసినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. వారందరికీ మీరు తోడై ఉండండి అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు మీ పాద సన్నిధిన చేరి మొరపెడుతుండగా ప్రతి మొరను ఆలకించి వారికి జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యములతో ఉన్నారు తండ్రి. హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి రకరకాల వ్యాధుల చేత, బాధల చేత కృంగిపోతున్నారు. అయ్యా, వారిని దర్శించండి. అది కాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి విధమైన రోగము నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయమని, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా, అదేవిధంగా ఆర్థికంగా చితికిపోయి నష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డకు అయా ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారి వ్యాపార, ఉద్యోగ పరిచర్యలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. బిడ్డలకు కావలసిన మంచి జాబ్ను బిడ్డలకు దయచేయండి. ఎవరైతే నాయన వివాహాల కోసం మొరపెడతా ఉన్నారో అయా మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. అదేవిధంగా వివిధ దేశాలు వెళ్తున్నారు, వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. అయా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి తండ్రి. ప్రభువా, ముఖ్యంగా గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారయ్యా. వారి కన్నీటిని చూసి బిడ్డలకు గర్భఫలం దయచేయండి, సంతానమును అనుగ్రహించండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ని బట్టి నలిగిపోతున్నారు, న్యాయం దొరక్క ఉంటున్నారు నాయన. బిడ్డలకు న్యాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు నాయన. బిడ్డలకు మీరు తోడై ఉండండి, సురక్షితంగా క్షేమంగా గృహాలు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా కుటుంబ సమస్యలను బట్టి ఎంతోమంది దుఃఖిస్తున్నారు నాయన. మారు మనసు లేక తండ్రి, కుటుంబంలో భార్యలు, భర్తలు, చిన్న బిడ్డలు అయా ఎంతో తండ్రి మార్గం తప్పి ప్రవర్తిస్తున్నారు. వారికి మారు మనసు కలగచేయండి, కుటుంబంలో శాంతిని, సమాధానమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులను, వారి కుటుంబాలను ఈ రాత్రిన మీరు భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం, దీవించమని అడుగుతున్నాము దేవా. అయా, ఈ యొక్క గాఢాంధకారమైన చీకట్లో మేమందరము కూడా మరొకసారి మీ కృపను బట్టి, మీరున్నారనే ధైర్యమును బట్టి సేద తీరబోతుండగా మంచి నిద్ర మాకు దయచేయండి. అయా ఎన్నో నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలతో బాధపడుతున్న అందరికీ నాయన విడుదల అనుగ్రహించండి.
ముఖ్యంగా నాయన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని రాత్రికాల సమయంలో పెడుతున్నాము. ప్రతి అపవాది క్రియను, శత్రువులను, దొంగలను, ఏ హాని కలిగించే ఎటువంటి సంఘటనలు ఈ రాత్రిన మా దగ్గరికి రాకుండా మీరే మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన సజీవులుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.